గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడుల నేపథ్యంలో ఎల్పీజీ సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీ సరఫరాలో గృహ వినియోగదారులకే ప్రాధాన్యం ఇవ్వాలని చమురు మార్కెటింగ్ సంస్థలను ఆదేశించింది. పరిశ్రమలు, పెట్రోకెమికల్ రంగాలకు ఎల్పీజీ సరఫరాలో తాత్కాలిక పరిమితులు విధించాలని సూచించింది. ప్రస్తుతం ఎల్పీజీ దిగుమతుల్లో ఏర్పడిన అంతరాయం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఖతార్ నుంచి భారత్ ప్రధానంగా ఎల్పీజీని దిగుమతి చేసుకుంటోంది. అయితే ఇరాన్ దాడులు చేస్తూ ఉండడంతో ఖతార్ ఎల్పీజీ సరఫరా నిలిపివేసింది. మరోవైపు భారత్కు గ్యాస్ విక్రయిస్తామంటూ ఆస్ట్రేలియా, కెనడా దేశాలు ముందుకొచ్చాయి. ప్రతిరోజు నీటి పరీక్షలు ఖచ్చితంగా నిర్వహించాలని కమిషనర్ రాహుల్ మీనా స్పష్టం చేశారు. కోట్లింగాలపేటలోని 10 ఎంఎల్డీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఉదయం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఫిల్టరైజేషన్ ప్లాంట్ల పనితీరు, నిర్వహణ విధానం, నీటి సేకరణ మరియు శుద్ధి చేయు విధానం, ల్యాబ్ నందు వాటర్ టెస్టింగ్, క్లోరినేషన్ ఎంత పరిమాణంలో కలుపుతున్నది అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ అంతరాయం సమయంలో నిరంతరాయంగా నీటి సరఫరా, శుద్ధి ప్రక్రియను కొనసాగించడానికి నూతనంగా ఏర్పాటు చేసిన జనరేటర్ను పరిశీలించారు. ట్యాంకర్లను ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకుంటూ ఉండాలని పేర్కొన్నారు. అలాగే నగరంలో ఎక్కడా లీకేజీ సమస్య లేకుండా, నీరు కలుషితం కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని కమిషనర్ ఆదేశించారు. ప్రతి ఇంటికి శుద్ధమైన త్రాగునీరు సరఫరా అవుతుందా లేదా అని ఎమ్యూనిటీలు ప్రతిరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. అలాగే కంబాల చెరువు మఠం వీధిలో నూతన పైప్లైన్ల పనులకు సంబంధించిన అంచనాలను అందజేయవలసిందిగా సూచించారు. అనంతరం ప్లాంట్ వద్ద నూతనంగా నిర్మించిన అప్రోచ్ రోడ్డును పరిశీలించారు. ఆయన వెంట ఈఈ మాధవి, ఏఈ వెంకటేష్, ఇతర సిబ్బంది ఉన్నారు. ఏపీలో అంతర్జాతీయ స్థాయి థీమ్ పార్కుల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని శాసనసభలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఏపీ పర్యాటక విధానం 2024-2029 ద్వారా భారీ రాయితీలు కల్పిస్తున్నామని తెలిపారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కర్ణాతల గ్రామంలో డిస్నీ వరల్డ్ ఏర్పాటుకు ఇన్వెస్టర్లు ముందుకు వస్తే సహకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇమాజికా, వండర్లా వంటి ప్రముఖ సంస్థలతో పర్యాటక శాఖ చర్చలు జరిపిందని దుర్గేష్ వెల్లడించారు. తిరుపతి, విశాఖపట్నంలో ప్రాజెక్టులపై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించినట్లు చెప్పారు. ఇటువంటి భారీ ప్రాజెక్టులను ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తాయని, ప్రభుత్వం కేవలం భూమి కేటాయింపు, అనుమతులు, రాయితీలు మాత్రమే కల్పిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలోని సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ యూనిట్లో ఇటీవల జరిగిన పేలుడు ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో విచారణ అధికారి అయిన పెద్దాపురం ఇన్ఛార్జ్ డీఎస్పీ సామర్లకోట, రైల్వే గూడ్స్ షెడ్ వద్ద రైలు ఎక్కడానికి వేచి ఉన్న బాణాసంచా యూనిట్ నిర్వాహకులు అడబాల శ్రీనివాస్, అడబాల వీరబాబులను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా వారి లైసెన్స్ గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుండటంతో మల్లిసాల సింగారమ్మ జాతరలో అధిక పరిమాణంలో బాణాసంచా తయారు చేసి విక్రయించాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్ జువ్వ గుల్లలు, ప్లాస్టిక్ చిచ్చుబుడ్డి గుల్లలు, మందుగుండు పదార్థాన్ని అధికంగా నింపుతూ ఉండగా ఈ దుర్ఘటన సంభవించింది. గత నెల 28న జరిగిన ఈ పేలుళ్లో ఇప్పటి వరకు 28 మరణించారు. ప్రస్తుతం గాయపడిన వారిలో ఇద్దరు కాకినాడ జీజీహెచ్, కాకినాడలోని వెంకట చలపతి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. రాజమహేంద్రవరం కల్తీపాల సంఘటనలో రోజు కోటి చొప్పున మరణ మృదంగం కొనసాగుతోంది. ఇప్పటి వరకు మొత్తం 9 మంది మరణించారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 69 సంవత్సరాల జి వెంకటలక్ష్మి నిన్న కనుమూసినట్లు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కె వెంకటేశ్వరరావు తెలియజేశారు. ఇంకా 11 మంది రోగులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్ కళాశాలల ఛాంపియన్షిప్ మహిళా ఖోఖో జట్టు ఎంపిక పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఉమ్మడి గోదావరి జిల్లాలోని నన్నయ్య విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ కళాశాలల నుండి 16 జట్లు, 240 మందికి పైగా క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను విశ్వవిద్యాలయం జట్టుగా ఎంపిక చేసి కర్ణాటకలోని దావణగిరి యూనివర్సిటీలో జరిగే సౌత్ జోన్ పోటీలకు ఎంపిక చేశారు. రిజిస్ట్రార్ ఆచార్య కేవి స్వామి హాజరై సౌత్ జోన్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులను అభినందించారు. ప్రిన్సిపల్ డాక్టర్ పి విజయ నిర్మల, డాక్టర్ ఎంవివిఎంయు ఫణీంద్ర, డాక్టర్ ప్రమీలారాణి, ధర్మేంద్ర పటాబి పోటీలను పర్యవేక్షించారు. నమస్కారం, మీరు చూస్తున్న CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 23న దేశంలోని అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ. వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. ఉండవల్లిలో విశాఖ, అరకు నేతలకు మంత్రి లోకేష్ ఆత్మీయ విందు. కుటుంబ సభ్యులతో కలిసి హాజరైన ప్రజాప్రతినిధులు. శాసనమండలిలో కులమతాల ప్రస్తావన తీసుకురావడం హేయమన్న వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి. మండలి చైర్మన్కి మతం, పార్టీ ఆపాదించడం సిగ్గుచేటని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు.
దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణ భూమి పూజకు ముహూర్తం ఖరారు అయిందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఈ నెల 23 సాయంత్రం 4 గంటలకు ఆర్సెల్ఆర్ మెటల్ నిప్పన్ స్టీల్ భారీ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్కు భూమి పూజ నిర్వహించనున్నామని తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మొత్తం 1.5 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ఏపీలో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరగనుందని తెలిపారు. తొలిదశలో 80,000 కోట్లతో 8.2 మిలియన్ల టన్నుల ఉక్కు ఉత్పత్తి లక్ష్యమన్నారు. 2029 నాటికి తొలిదశ, 2034 నాటికి పూర్తి స్థాయిలో ప్లాంట్ అందుబాటులోకి రానుందని అన్నారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు 2030 నాటికి 300 మిలియన్ టన్నుల ఉక్కు సామర్థ్యాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మోదీ, చంద్రబాబు, కుమారస్వామి సహకారంతో ఏపీ పారిశ్రామిక రూపురేఖలు మారుతున్నాయన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉక్కు శాఖలో విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,005 కోట్లు ప్యాకేజీ సాధించడం, నక్కపల్లిలో 1.50 కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాట్లకు అనుమతులు మంజూరు చేయించడం సంతోషంగా ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో పారిశ్రామికంగా ఒక నూతన అధ్యాయం ప్రారంభం కాబోతా ఉన్నది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా పెద్ద ఎత్తున యువతకు ఉపాధి అవకాశాలను పెంచాలనేటువంటి ఆలోచనతో ప్రయత్నాలు ప్రారంభించాం. గత ప్రభుత్వం కాలంలో మీ అందరికీ కూడా తెలుసు, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు సైతం అనేక రకమైన పరిశ్రమలు బయట రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోయినటువంటి సంగతి నుండి ఇవాళ రాష్ట్రాన్ని పరిశ్రమల పరంగా ప్రోత్సహించేటువంటి పద్ధతుల్ని అమల్లోకి తీసుకొచ్చాం. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలోనే అతిపెద్దదైన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ని మనం పట్టాలెక్కించబోతా ఉన్నాం అనేటువంటి విషయాన్ని చెప్పడానికి సంతోషపడుతూ ఉన్నాం. ఏదైతే అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో దాదాపు 1,35,000 కోట్లతో ఆర్ఎస్ఎల్ మెటల్ గ్రూప్ వారు పనులు ప్రారంభించబోతూ ఉన్నారు. ఈ నెల 23వ తేదీ సోషల్ మీడియాలో రకరకాల డేట్లు ప్రచారం అవుతూ ఉన్నాయి, కొన్ని ఛానల్స్లో కానీ ఇట్లో కానీ. దీని మీద క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నెల 23వ తేదీ సాయంత్రం 4 గంటలకి దీనికి భూమి పూజ జరగబోతూ ఉంది. దాదాపు 1 సంవత్సర కాలంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అయినటువంటి ఈ ప్లాంట్కి 1 సంవత్సర కాలంలో అవసరమైనటువంటి అన్ని అనుమతులను కూడా మంజూరు చేసినటువంటి సందర్భంగా మేము ముందుంచుతున్నాం. అత్యంత వేగంగా ఈ పరిశ్రమకు కావాల్సినటువంటి అన్ని అనుమతులు కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మంజూరు చేయడం జరిగింది. చాలా తక్కువ సమయంలో దీని మీద నిర్ణయాలు చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి చొరవ కారణంగా ఏదైతే భూమి కేటాయించడం, పరిశ్రమకు అవసరమైనటువంటి అన్ని అనుమతులు కూడా రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారి చొరవ కారణంగా త్వరితగతిన పూర్తి చేయడం, అదేవిధంగా కేంద్రంలో అవసరమైనటువంటి అన్ని అనుమతులను కూడా అతి తక్కువ కాలంలో మేము క్లియర్ చేయడం కూడా జరిగింది. స్టీల్ ప్లాంట్కి అవసరమైనటువంటి అన్ని అనుమతులు, పర్యావరణానికి కావాల్సినటువంటి అనుమతులు కానివ్వండి, న్యాయపరమైనటువంటి అంశాలు కానివ్వండి, అన్నిటినీ కూడా రికార్డు స్థాయి స్పీడ్లో అనుమతులు మంజూరు చేయడం జరిగింది. వీటన్నిటి కారణంగా రేపు 23వ తారీఖు నాడు భూమి పూజ జరగబోతాం. ప్లాంటు సామర్థ్యం దాదాపు 18.7 మిలియన్ టన్స్. 18.7 మిలియన్ టన్స్లో మొదటి దశలో ఏదైతే 8.2 మిలియన్ టన్స్ను ఉత్పత్తిని లక్ష్యంగా తీసుకుని మొదటి దశ పనులు ప్రారంభించబోతాం. అంటే 8.2 మిలియన్ టన్ అంటే మొదటి దశలో ఇవాళ విశాఖ ఉక్కు ప్లాంట్ ఏదైతే సామర్థ్యం ఉన్నదో 7.3 మిలియన్ టన్. ఇది మొదటి దశలోనే 8.2 మిలియన్ టన్, అంటే ఒక విశాఖపట్నం ప్లాంట్లో ఉన్నటువంటి లక్ష్యం కన్నా ఎక్కువ మొదటి దశలో. ఈ లక్ష్యాన్ని 2029 నాటికే పూర్తి చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో పనులు ప్రారంభమవుతూ ఉన్నాయి. ఆ తర్వాత 29 నాటికి మొదటి దశ పనులు పూర్తయ్యాక ఆ తర్వాత మరొక 10.5 మెట్రిక్ టన్ సామర్థ్యం 2034 నాటికి పూర్తి చేయడం లక్ష్యంగా ఇవాళ భూమి పూజ కార్యక్రమం నిర్వహించబోతూ ఉన్నారు. ఆర్ఎస్ఎల్ మెటల్ ఏదైతే ఉందో ప్రపంచంలోనే ఉక్కు దిగ్గజంగా పిలువబడుతూ ఉంటాం. అనేక దేశాల్లో ఉక్కు పరిశ్రమలు నిర్వహిస్తున్నటువంటి సామర్థ్యం, సమర్థత కూడా ఆ గ్రూపుకు ఉన్నాయి. దాదాపు ఒక 30,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కలిగించేటువంటి పరిస్థితి ప్రాంతంలో ఉన్నది అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తాం. ఏదైతే మొదటి దశలో 80,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తున
ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అయినటువంటి ఒక ఉక్కు పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో మనం ప్రారంభించడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఒక మైలురాయిగా మిగిలిపోతుంది. ఈ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో ఒక మైలురాయిగా మిగులుతుందనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఇకపోతే ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అంటే ఇది పర్యావరణానికి ఏ రకమైనటువంటి నష్టం కలగకుండా నిర్వహించేటువంటి ప్లాంట్. అంటే దాదాపు మొదటి దశలో ఏదైతే ఇందాక మనం అనుకున్నామో 8.2 మెట్రిక్ టన్ ఉత్పత్తికి 2200 ఎకరాలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇందాక చెప్పా, చాలా త్వరితగతిన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ద్వారా, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవడం ద్వారా ఒక ప్లాంటు ప్రారంభించాలి అనుకున్నాక సంవత్సరంలోపే అన్ని అనుమతులు వచ్చినటువంటి పరిశ్రమ ఇది. ముఖ్యంగా స్టీల్ పరిశ్రమకు సంబంధించిన అన్ని అనుమతులు. ప్రధానమంత్రి గారి మోడీ గారి యొక్క ఆలోచన ఏంటంటే దేశంలో స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి 2030 నాటికి 300 మిలియన్ టన్ను చేయాలనేటువంటి ఒక లక్ష్యంగా పనిచేస్తున్నాం. అందులో భాగంగా మా స్టీల్ శాఖలో సెయిల్లో ఉన్నటువంటి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఉన్నటువంటి స్టీల్ పరిశ్రమల్లో కూడా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. మోడీ గారి సంకల్పం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఉక్కు శాఖ మంత్రి ఉన్నటువంటి శ్రీ పెద్దలు గౌరవనీయులు కుమారస్వామి గారు చొరవ కారణంగా, అందులో ఈ సమయంలో రాష్ట్రానికి చెందినటువంటి నేను కేంద్రంలో ఉక్కు శాఖ సహాయ మంత్రిగా ఉండడం అనేటువంటి విషయం కారణంగా ఇవన్నీ కూడా త్వరితగతిన అనుమతులు మంజూరయ్యాయనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తూ ఉన్నాను. దాదాపు మొదటి దశకి 2200 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే అందులో 33% ఏదైతే పర్యావరణ హితాన్ని కోరుతూ ఏర్పాటు చేసినటువంటి పరిశ్రమని ఇందాక చెప్పాను, 33% గ్రీన్ బెల్ట్గా ఉంచి పరిశ్రమని నెలకొల్పుతారనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తా ఉన్నాం. అదేవిధంగా లాజిస్టిక్స్, గ్రీన్ లాజిస్టిక్స్ అంటే లాజిస్టిక్ కారణంగా ఏ విధమైనటువంటి పర్యావరణం కూడా దెబ్బతినకుండా కాలుష్యాన్ని తగ్గించాలనేటువంటి ఆలోచనతో ఈ పరిశ్రమ కోసం ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి కిరండల్ నుండి ఏదైతే ప్లాంట్ నెలకొల్పేటువంటి ప్రాంతం ఉన్నదో రాజయ్యపేట వరకు దాదాపు 245 కిలోమీటర్లు ఒక పొడవైనటువంటి స్లరీ పైప్ లైన్ని నిర్మాణం చేస్తున్నారు. దాదాపు 245 కిలోమీటర్ పైప్ లైన్ కెరండూల్ నుండి రాజయ్యపేట వరకు. అంటే ఏదైతే ముడి సరుకు ఉన్నదో ఆ ముడి సరుకుని స్లరీ పైప్ లైన్ ద్వారా రాజయ్యపేటకు తీసుకొచ్చేటువంటి ఆలోచన ఇది. పైప్ లైన్ నుంచి ముడి సరుకు రవాణా అవుతుంది. దీనికి ఎన్ఎండిసి పూర్తిగా సహకరించడం జరిగింది. అంతేకాకుండా ఈ పరిశ్రమ నెలకొల్పడం ద్వారా దాదాపు 13.2 మిలియన్ టన్నులు ఏదైతే ఐరన్ ఓర్ ఉన్నదో దాన్ని రాజయ్యపేటకి సమకూర్చడం జరుగుతుంది. స్టీల్ తయారీలో ముఖ్యమైనటువంటి ఇది ఐరన్ ఓర్ రా మెటీరియల్. ఈ రా మెటీరియల్ ఎన్ఎండిసి సప్లై చేస్తుంది దాదాపు 13.2 మిలియన్ టన్. దీనికి అనుగుణంగా ఈ స్లరీ పైప్ లైన్ అనుమతుల విషయంలో స్లరీ పైప్ లైన్ వేయాలంటే వరుస రాష్ట్రం మీదుగా రావాలి. స్లరీ పైపు నిమిత్తం కోసం భూమి సమీకరించడం కోసం కూడా వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు ఆదేశాలు మంజూరు చేసింది. ఒక త్వరితగతిన ఇందాక చెప్పాను, ఒక త్వరితగతిన ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే ఎంత త్వరితగతిన అన్ని అనుమతులు మంజూరు చేసినటువంటి సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. అందులో ఇది మొదటి ప్రయారిటీలో ఉంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్లాంట్కి అవసరమైనటువంటి విద్యుత్ ఏదైతే ఉన్నదో దాదాపు 860 మెగావాట్ల విద్యుత్ ఈ పరిశ్రమకి కావాల్సి ఉంది. ఈ 860 మెగావాట్ల విద్యుత్తులో దాదాపు 220 మెగావాట్ల విద్యుత్తుని ప్లాంట్లోనే ఉత్పత్తి చేసుకోవడం జరుగుతుంది. 860లో 220 మెగావాట్స్ విద్యుత్తుని ప్లాంట్లోనే ఉత్పత్తి చేసుకుంటారు. ఇది ఉత్పత్తిని అంతర్గతంగా సమకూర్చుకునేటువంటి ప్రయత్నం. అదేవిధంగా వాటర్ పరిశ్రమకి దాదాపు 135 MLD 135 MLD వాటర్ కావాలి. దీనికి అవసరమైనట్టుగా పోలవరం ఎడవకాలువ నుండి అదేవిధంగా ప్లాంట్లో రీసైక్లింగ్ నీరు మరి ఇందాక చెప్పినటువంటి స్లరీ పైప్ లైన్ ఏందో దాని ద్వారా కూడా నీటిని తెచ్చుకుని సమర్థవంతంగా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నానికి ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అన్నాం. ఇది ఇందాక మనం పవర్ జనరేట్ చేసుకుంటాం, ముడి సరుకు రవాణా పైప్ లైన్ ద్వారా స్లరీ పైప్ లైన్ ద్వారా అవుతుంది. వాటర్ ఇంటర్నల్గా వచ్చేటువంటి ప్రతి ఒక్క నీటిని కూడా రీసైక్లింగ్ ద్వారా వాడుకుంటాం. అంతేకాదు దీనికి ఒక క్యాప్టివ్ పోర్ట్ కూడా నిర్మాణం చేసేటువంటి దిశగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఫేజ్ 1లోనే ఏదైతే
పోర్టు నిర్మాణం కూడా చేపట్టాలనేటువంటి నిర్ణయాన్ని ఆర్ఎస్ఎల్ మెటల్ గ్రూప్ వారు చేయడం జరిగింది. ఈ విధంగా 23వ తారీఖున జరగబోయేటువంటి భూమి పూజ కార్యక్రమం ఏదైతే ఉందో అనకాపల్లిలో రాజయ్యపేటలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక శుభకరమైనటువంటి పరిణామంగా నేనైతే భావిస్తూ ఉన్నా. ఏదైతే ముఖ్యంగా ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి గారిని పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా లోకేష్ గారు ఏదైతే మెట్టల్ గ్రూప్ వారి యాజమాన్యానికి సంబంధించినటువంటి ఆదిత్య మెట్టల్ గారితో కూడా లోకేష్ గారు కొన్ని సందర్భాల్లో సమావేశమయ్యి పనులు ముందుకు వెళ్ళే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా ఈయనన్నిటికీ మించి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యం ఆలోచన ఏదైతే ఉందో దేశంలో స్టీల్ ఉత్పత్తిని పెంచాలి, ఏ దేశంలో స్టీల్ ఉత్పత్తి బలంగా ఉంటుందో ఆ దేశం యొక్క జీడిపి బాగుంటుందో అనేటువంటి ఒక ఆలోచన ఆయన యొక్క ప్రోత్సాహం కారణంగానే ఈవేళ దేశంలో స్టీల్ ఉత్పత్తిని పెద్ద ఎత్తున పెంచుతూ ఉన్నాం. అదేవిధంగా కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు కుమారస్వామి గారి యొక్క అడుగడుగున ఆయన ఇచ్చినటువంటి సహకారం కారణంగా ఇవి సాధ్యమయ్యాయి అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తూ ముఖ్యంగా నేను స్టీల్ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో నాకు చాలా ఆనందం కలిగించేటువంటి అంశాలు ఒకటి, దాదాపు మూత పడిపోతుంది అనుకున్నటువంటి ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉన్నదో దానికి మేమందరూ చేసినటువంటి ప్రయత్నం కారణంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఢిల్లీ రావడం, ప్రధానమంత్రి గారితో ఆర్థిక శాఖ మంత్రి గారితో స్టీల్ శాఖ మంత్రి గారితో అమిత్ షా గారితో సమావేశాలు నిర్వహించడం, పదే పదే ఈ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తిగా నేనున్నాను కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరచడం ద్వారా నరేంద్ర మోడీ గారి యొక్క సహకారం కారణంగా విశాఖ స్టీల్ ప్లాంట్కి పెద్ద ఎత్తున 11,500 కోట్ల ప్యాకేజీని ప్రకటించడం, ప్యాకేజీని ప్రకటించడమే కాదు దాని తాలూకా ఫలితాలు ప్రారంభమయ్యాయి. గత 2 నెలలుగా ప్లాంట్కు లాభాలు కూడా వస్తున్నాయి అనేటువంటి విషయం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అదే సందర్భంలో నేను మంత్రిగా ఉన్నటువంటి సమయంలో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో అది మన రాష్ట్రంలో మన ప్రాంతంలో భూమి పూజ చేసుకోవడం, ఈ 2 విషయాలు ఆనందాన్ని ఇస్తున్నాయనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ దీని కారణంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతంలో ఏదైతే గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ పెట్టినప్పుడు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉపాధి లభించినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం నుండి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు రావడం జరిగింది. అదేవిధంగా రాబోయేటువంటి సమయంలో రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే ఆర్ఎస్ఎల్ మెటల్ యొక్క పరిశ్రమ ద్వారా ఈ ప్రాంతంలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయనేటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం అరకు పార్లమెంట్ నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు వారి కుటుంబ సభ్యులతో మంత్రి నారా లోకేష్ ఆత్మీయ సమ్మేళనం ఉల్లాసంగా జరిగింది. ఉండవల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ఈ విందు కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా ఒక కుటుంబ శుభకార్యం తరహాలో సందడి నెలకొంది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి కుటుంబానికి మంత్రి లోకేష్ సాదర స్వాగతం పలికారు. పెద్దల యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడంతో పాటు పిల్లలతో సరదాగా ముచ్చటించారు. విశాఖకు గూగుల్ సంస్థను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన లోకేష్ని ఈ సందర్భంగా నేతలు ప్రత్యేకంగా అభినందించారు. విందుకు హాజరైన సోదరీమణులకు మంగళగిరి చేనేత కళాకారులు చేసిన పట్టు చీరలను చిరుకానుకగా అందించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న మండలి చైర్మన్కి మతం పార్టీ ఆపాదిస్తూ మాట్లాడిన మంత్రి అచ్చెన్నాయుడు తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని సభలో అడుగుపెట్టకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనపై చర్యలు తీసుకోవాలని వైసీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసం ఎన్నాళ్లు దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగి ఆలయ ప్రతిష్టను మసగబార్చిన కూటమి నాయకులు మాట్లాడాల్సిన సబ్జెక్టును పక్కన పెట్టి శాసనమండలి చైర్మన్ని చర్చలోకి లాక్కురావడమే కాకుండా ఆయన్ను కులమతాల పేరుతో కించపరచడం దారుణమని ఆక్షేపించారు. కులము మతం ఆపాదించడం, నువ్వు ఏ కులము మతము అని చెప్పుకునేటువంటి పరిస్థితి దాపురించడం అన్నటువంటిది ఎప్పుడు కూడా చరిత్రలో జరిగినటువంటి రోజు. అందుకనే ఈ వ్యవస్థలో ఈరోజు ఒక చీకటి దినంగా పరిగణించబడాలి. ఒక సీనియర్ నాయకుడిగా ఉండి మంత్రిగా ఉంటూ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి
చైర్మన్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని నీ కులమేది మతమేది అటువంటి ప్రశ్న సంధించడం, దానికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడడం ఎప్పుడు గతంలో జరగలేదు. ఏ టాపిక్ పైన అయితే మాట్లాడుతున్నారో ముందు నుంచి కూడా చెప్తూ వస్తున్నాం. రాజకీయాల కోసం దేవుణ్ణి కూడా దీంట్లోకి లాగారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఏ తప్పు కూడా గతంలో జరగలేదు. మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వ్యక్తి పైన నిందలు మోపుతూ, ఒక పార్టీ పైన నిందలు మోపుతూ దాని ద్వారా లబ్ధి పొందాలన్నటువంటి మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనటువంటిది కాదు. ఒక కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించింది, ఏడుకొండల స్వామికి సంబంధించింది, దానికి అత్యుత్తమైనటువంటి విలువ ఉంటుంది ఆ ప్రసాదానికి అని అంటే కూడా పదే పదే దాంట్లో జంతుకొవ్వు కలిసింది, పందికొవ్వు కలిసింది అని మాట్లాడుతూ వచ్చారు. దానికి కూడా దేశంలోనే అతి పెద్దదైనటువంటి వ్యవస్థ అయినటువంటి సుప్రీం కోర్టుకు సంబంధించి వాళ్ళు నియమించినటువంటి కమిటీ నియమించి ఆ కమిటీ ద్వారా ఎంక్వైరీ చేయించి ఏమి జరిగింది అన్నటువంటిది అన్ని వాస్తవాలు కావాలా అని చెప్పి అది కూడా అటువంటి అత్యున్నటువంటి కమిటీని ఏర్పాటు చేయాలా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరడంతో ఆ కమిటీని సుప్రీం కోర్టే నియమించినటువంటి కమిటీలో రాష్ట్రానికి సంబంధించిన అధికారులు ఉన్నా కూడా వాళ్ళు అనేక రంగాలలో దాన్ని వెరిఫై చేసి ఏ రకమైన ఆధారాలన్నీ కూడా చూపించింది. అందులో ఎటువంటి జంతుకొవ్వు లేదు అని చెప్పి నిర్ధారించిన తర్వాత కూడా పదే పదే అందులో టాయిలెట్కి సంబంధించినటువంటి లిక్విడ్స్ కలిపారు, బాత్రూంలలో వాష్ చేసేటువంటివి అన్నీ కూడా కలిపారు అని చెప్పి మాట్లాడుతూ వచ్చారు. చాలా ప్రతి ఒక్కరికి కూడా ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో, రాజకీయ లబ్ధి కోసం ఇంత దిగజారాలా అని చెప్పి ఆలోచించినటువంటి రోజుల్లో దీనిపైన వాస్తవాలంతా కూడా సభలో చర్చ జరగాలన్నటువంటి అంశంపైన టేకప్ చేసుకున్నప్పుడు బీఏసీ సమావేశంలో లడ్డు పైన కూడా చర్చ జరుపుతామన్నటువంటి మాట మాట్లాడారు. మళ్ళీ హౌస్లోకి వచ్చాక ఈ ఇందాపూర్ డైరీకి సంబంధించి ఎప్పుడైతే 2014 నుంచి 19 వరకు లడ్డు సప్లై చేసిందో, తర్వాత 24 తర్వాత అదే డైరీకి సంబంధించి అప్పుడు 300 రూపాయలకి ఇచ్చేటువంటి కేజీ నెయ్యిని 620 రూపాయలకు చేసి వాళ్ళకే కాంట్రాక్ట్ టెండర్ ఇచ్చారో దాని గురించి చర్చ జరుగుతుంటే ఆ చర్చను జరగనీయకుండా మేము చర్చ కాదు ఇది, మేము స్టేట్మెంట్ మాత్రమే ఇస్తాము అని చెప్పి గత వారం రోజుల నుంచి దాని చర్చ రాకుండా అడ్డుకుంటూనే ఉన్నారు. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం కర్లపాలెంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. రామాయపట్నం పోర్టు నిర్వాసితుల కోసం నిర్మించిన R&R కాలనీని ఆయన ప్రారంభించారు. పోర్టు నిర్వాసితులకు మెరుగైన మౌలిక వసతుల కల్పనలో భాగంగా దాదాపు 40 కోట్లతో R&R కాలనీలో వసతులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో మెరీటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, జిల్లా కలెక్టర్ పి రాజబాబు, కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇంత మంచి కాలనీ అన్ని మౌలిక వసతులతో ఈరోజు గౌరవ శాసనసభ్యులు గారి పట్టుదలతో, మా అధికారుల పట్టుదలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఏదైతే ఈ కాలనీ వచ్చిన తర్వాత ఇక్కడ రేపు రాబోయే కాలంలో ఇండస్ట్రీస్ కూడా ఇప్పుడు BPCL కావచ్చు, ఇండస్ట్రీలు కావచ్చు, ఇవన్నీ కూడా త్వరలో వస్తున్నాయి. మా కూటమి ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈ పరిశ్రమలు కూడా పరిగెత్తుకొని వస్తూ ఉంటాయి. గత పాలకుల వరకు పారిపోయినటువంటి పరిశ్రమలన్నీ కూడా ఇక్కడ పరిగెత్తుకొని వస్తూ ఉన్నాయి. త్వరలోనే ఈ యొక్క నియోజకవర్గం చాలా పరిశ్రమలు కూడా వస్తాయి, అభివృద్ధి చెందుతుంది, ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పి తెలియజేస్తాము. సార్, మీరు 2024 జూలైలో మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రామాయపట్నం పోర్టు పరిశీలన కానీ వచ్చారు సార్. అవును. 2025 కల్లా పోర్టు పనులు దాదాపుగా పూర్తి చేస్తామని చెప్పారు. ఇంతవరకు ఒక అడుగు కూడా ముందుగా పడట్లేదని అన్నారు. ఇందాకే చెప్పారు, కొన్ని అక్కడ ఉండేటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో, ఒక కాంట్రాక్టర్ను బెదిరించి వాళ్ళని తీసివేసి మళ్ళీ ఆ యొక్క నిర్మాణ సంస్థలు నిలిపిపోవడంతో, కోర్టు కేసులు కొన్ని ఉండడంతో వాళ్ళన్నీ కూడా పరిగణించి మళ్ళీ ఒరిజినల్గా కాంట్రాక్టర్ ఉన్నారు వారికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తొందరగా పనులు పెట్టి ఖచ్చితంగా డిసెంబర్ ఆఖరికి కూడా కంప్లీట్ చేస్తాం. ఇప్పటికే 74% అయిపోయింది ఖచ్చితంగా కూడా. ఎందుకంటే కోర్టు కేసులు కదా, అది మేమేం చేయలేని పరిస్థితి. అయినా గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో వాటిని కూడా మేము కంప్లీట్ చేయడం జరిగింది. రామాయపట్నం పోర్టు ఏదైతే ఉందో ఖచ్చితంగా డిసెంబర్ ఈ సంవత్సరం ఆఖరికి కంప్లీట్ చేస్తామని తెలియజేస్తాము. చేసేస్తాం, కంప్లీట్గా అయిపోతుంది. 1, 2 ఉంటే కూడా పని జరుగుతూ ఉంటుంది, కంప్లీట్ చేస్తాం. కోర్టు యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. ఒక మంచి కాలనీగా
ఇచ్చామని చెప్పేసి చెప్పారు. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఫస్ట్ టైం జిల్లా ఫామ్ అయిన తర్వాత కందుకూరు మన ప్రకాశం జిల్లాలోకి ఎంటర్ అయిన తర్వాత ఒకసారి వచ్చి మన ప్రెసిడెంట్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి కాలనీస్ అన్నీ కూడా చూడటం జరిగింది. వారు మీ తరపున చాలా ఇష్యూస్ మాకు చెప్పారు. సో అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఈ R&R కాలనీ చాలా మంచిగా బ్యూటిఫుల్గా తయారు చేశారు. కాంట్రాక్టర్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏం చేతనంటే కాంప్రమైజ్ అవుతారు ఎప్పుడైనా సరే R&R కాలనీస్లో రోడ్స్ వేసే దగ్గర కానీ లేదంటే బేసిక్ ఫెసిలిటీస్ ఇచ్చే దగ్గర కానీ కొంత కాంప్రమైజ్ అవుతారు. కానీ ఈ R&R కాలనీలో అటువంటి కాంప్రమైజ్ ఏమీ కాకోకుండా చాలా నీట్గా చక్కగా అనువైన నివాసానికి అనువైనట్టుగా నిర్మించారు. సో నా రిక్వెస్ట్ ఏముందంటే మీరందరూ కూడా త్వరగా హౌసెస్ కట్టుకోవాలి ఇక్కడ. సో దీనికి సంబంధించినటువంటి ఎటువంటి సహకారం కావాల్సి వచ్చినా జిల్లా యంత్రాంగం అంతా కూడా మీకు అందుబాటులో ఉంటుంది. అది ఒక విధమైన శాండ్ సప్లై అయితే కానీ లేదంటే కనుక ఈ ఐరన్ గురించి కూడా మేము ఒకసారి మాట్లాడటం కూడా జరిగింది. ఈ హౌసింగ్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉంటారో ఆ సప్లై మనకి హౌసెస్కి కట్టుకున్న దాంట్లో పేదలందరికీ ఇళ్ళు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే ఉంటారో మెటీరియల్ సప్లై చేసేది వాళ్ళతో కూడా టైప్ చేసి సాధ్యమైనంత వరకు ఐరన్ కూడా తక్కువకి ఇచ్చేలాగా, అదేవిధంగా శాండ్ మీకు వెసులుబాటు తక్కువ ధరకి లేదంటే నియరెస్ట్గా లభ్యమయ్యేలా చూసుకోవడం, అదేవిధంగా సిమెంట్ కూడా మన హౌసింగ్ సప్లై చేస్తూ ఉంటారు తక్కువ రేటుకి. అదేమన్నా మీకు అవకాశం ఉంటుందేమని చెప్పేసి ఆ రకమైనటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం. కష్టంలో ఉన్నప్పుడు సాయపడడం నిజమైన మానవత్వం అనిపించుకుంటుందని ఉండి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం జరుకువాడలో ఉండి మానవతా సంస్థ ఆధ్వర్యంలో గురువారం చిరు వ్యాపారి నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకులు బియ్యం బస్తా, కూరగాయలు, 3 చీరలు, జాకెట్ ముక్కలు, కొంత నగదును అందజేశారు. మండల కో చైర్మన్ దంగేటి రామలింగేశ్వరరావు మాట్లాడుతూ ఒకప్పుడు చిరు వ్యాపారంతో కుటుంబాన్ని నడిపి ప్రస్తుతం అనారోగ్యం వల్ల ఏమీ చేయలేక కుటుంబం గడవడం కష్టంగా ఉండడంతో మానవతా సంస్థను సాయం కోరని తెలిపారు. కృష్ణవేణి మాట్లాడుతూ చక్కటి సేవా కార్యక్రమాలు చేస్తున్న మానవతా సంస్థలో సభ్యులుగా భాగస్వాములు అవ్వాలని, సమాజ సేవలో పాలు పంచుకోవాలని కోరారు. మోదుగుమూడి పెద్దిరాజుకు సాయం అందించారు. ఈ కార్యక్రమంలో దాతలు కడలి శాంతాదేవి దుస్తులను, దంగేటి కృష్ణవేణి, వ్యాండ్ర రాజేశ్వరి, కేదారేశ్వరి, కలిదిండి గంగాభవాని నిత్యావసర సరుకులు, బియ్యం బస్తాకు ఆర్థిక సాయం అందించారు. ఉండి సంస్థ నగదును ఆర్థిక సాయం చేసింది. ఉండి మండలం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చెరుకువాడ గ్రామంలో మోదుమూడి పెద్దిరాజు అనారోగ్య కారణంగా చిరు వ్యాపారి అతను పనుల్లోకి అయ్యి వెళ్ళలేకపోతున్నాడు. గతంలో కూడా ఇతనికి నిత్యావసర సరుకులు అందజేసాం మానవతా తరపున. అయితే ఒకసారి చేసిన వ్యక్తులకి మళ్ళీ చేయటం అనేది కుదరదు. ఆయన మా రామలింగేశ్వరరావు గారు ఇంటికి వచ్చి మళ్ళీ అభ్యర్థించడంతో మళ్ళీ ఈ కార్యక్రమం తలపెట్టాం. వారి దంపతులు ఇద్దరు కూడా ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం చేశారు. నిత్యావసర సరుకులకు కృష్ణవేణి వాళ్ళ సోదరి సహకారంతో ఈ సరుకులన్నీ మనం సమకూర్చడం జరిగింది. అదేవిధంగా ఉండి మానవతా శాఖ తరపున 2000 నగదు కూడా ఇవ్వటానికి నిశ్చయించుకున్నాం. ఇలా సమాజంలో ఎవరికైతే నీడ్ ఉంటుందో వాళ్ళకి తప్పనిసరిగా ఈ కార్యక్రమం చేస్తూ ఉంటాం. మరి అందరూ కూడా స్వచ్ఛంద సంస్థలో సభ్యులుగా చేరి మానవతా సభ్యులందరికీ నమస్కారం. అందరూ కూడా 600 సభ్యత్వం తీసుకుని అందరికీ లేని వాళ్ళకి సహాయం చేయడానికి తోడ్పడాలని ఉండి మండలం చెరుకోడ గ్రామంలో మోదుమూడి పెద్దిరాజు గారికి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఉండి శాఖ వారి ఆధ్వర్యంలో నిరుపేదలకు చేయూత అన్న కార్యక్రమం. ఏలూరు జిల్లా భీమడోలులోని చారిత్రక శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా రాత్రి పవళింపు సేవ ఘనంగా జరిగింది.
అర్చకులు బృందావనం శేష భట్టాచార్యులు, కాళ్లకూరు ఉమా విజయశంకర్ శర్మ వేద మంత్రాల మధ్య శాస్త్రోక్తంగా క్రతువులు నిర్వహించి ఆలయ ప్రదక్షిణతో పవళింపు సేవ చేపట్టారు. భక్తులు భారీగా పాల్గొని స్వామివార్ల సేవను దర్శించి తీర్థప్రసాదాలు, అల్పాహారం స్వీకరించారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని భారత మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో పాల్గొని స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 23న దేశంలోని అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ. వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. ఉండవల్లిలో విశాఖ అరకు నేతలకు మంత్రి లోకేష్ ఆత్మీయ విందు. కుటుంబ సభ్యులతో కలిసి హాజరైన ప్రజాప్రతినిధులు. శాసనమండలిలో కులమతాల ప్రస్తావన తీసుకురావడం హేయమన్న వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి. మండలి చైర్మన్కి మతం, పార్టీ ఆపాదించడం సిగ్గుచేటని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. CCC డిజిటల్ డూ దట్ న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.